సో ఈ వీడియోలో అయితే మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో క్వశ్చన్ ఏంటంటే, రైట్ ఎ ప్రోగ్రామ్ విచ్ విల్ యాక్సెప్ట్ లిస్ట్ ఆఫ్ వర్డ్స్. ఏదైనా ఒక లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఉంటే దాన్ని మనం అయితే యాక్సెప్ట్ చేసుకోవాలంట. సో అయితే విచ్ విల్ ప్రింట్ ఏ సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ యాజ్ అవుట్పుట్. సో అదైతే సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ని అవుట్పుట్ లాగా ప్రింట్ చేయాలంట. సో ఇలా ఇన్పుట్ ఇస్తే మనకైతే ఇలా మనకి సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ అనేది అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలన్నమాట. సో దీనికైతే ప్రోగ్రామ్ రాయండి అని అడుగుతున్నారు. సో బై యూజింగ్ ఓన్లీ లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేసుకొని యాజ్ వెల్ యాజ్ రెడ్యూస్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మాత్రమే కోడ్ రాయాలి అని అంటున్నారు. సో ఫస్ట్ థింగ్, దీన్ని అసలు ఎట్లా ఆలోచించాలి? ఫస్ట్ ఈ ఇన్పుట్ ని ఎట్లా రీడ్ చేసుకోవాలి? సో ఈ ఇన్పుట్ ని మనం అయితే రీడ్ చేసుకోవడానికి లిస్ట్ ఫార్మాట్ లో రీడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎల్ఎస్టీ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. సో ఇన్పుట్ అనేది ఎప్పుడైనా మనం ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని రీడ్ చేసుకోవచ్చు. సో ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని రీడ్ చేస్తే మనకి ఏ ఫార్మాట్ లో మనకి డేటా అనేది రీడ్ అవుతుంది, స్ట్రింగ్ ఫార్మాట్ లో రీడ్ అవుతుంది. కావాలంటే ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. సో నేనైతే ఇన్పుట్ ఇచ్చేస్తున్నాను. సో మనకైతే అవుట్పుట్ ఏమొచ్చింది, సేమ్ ఏది రీడ్ చేసుకున్నామో అది వచ్చేసి. సో మనమైతే దాన్ని లిస్ట్ లో కన్వర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఎలా అంటే స్ప్లిట్ చేసుకొని కన్వర్ట్ చేసుకుందాం అనుకుంటా. దేని బేస్ చేసుకొని స్ప్లిట్ చేసుకుందాం అనుకుంటానంటే మధ్యలో ఒక కామా చూసారా? సో ఆ కామా బేస్ చేసుకొని స్ప్లిట్ చేసుకొని నేను లిస్ట్ లో పెట్టుకుందాం అనుకుంటున్నా. సో కామా పెట్టేస్తే మనకైతే లిస్ట్ లో కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ ఎవరన్నా ఇలా ఒక లైన్ ఆఫ్ సీక్వెన్స్ లేకపోతే ఒక డేటా ఇచ్చేసి దాన్ని స్ప్లిట్ చేసుకొని లిస్ట్ లో కన్వర్ట్ చేసుకోవడం ఎవరైనా తెలియకపోతే, ఆల్రెడీ మనం లిస్ట్ అనేది డేటా టైప్ లో లిస్ట్ అనేది ఎట్లా రీడ్ చేసుకోవాలనే దాంట్లో చెప్పాము. ఒకసారి దాన్ని చూడండి, ఇంకొంచెం ఐడియా వస్తుంది ఎన్ని వేస్ లో మనం ఒక లిస్ట్ ని రీడ్ చేసుకోవచ్చు అని. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వే టు రీడ్ ఎ లిస్ట్ ఇన్ పైథాన్. సో ఇన్పుట్ ఏదైతే ఇస్తారంటే మనమైతే ఇన్పుట్ ఇది ఇస్తున్నాము. సో ఈ ఇన్పుట్ ని మనమైతే ఏం చేస్తున్నాము, డాట్ స్ప్లిట్ అనే ఫంక్షన్ వాడుకొని కామా బేస్ చేసుకొని స్ప్లిట్ చేస్తున్నాం. సో ఫస్ట్ కామా ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ప్రింట్ అనేది ఒక ఎలిమెంట్ లాగా, అండ్ కామా ఇంకా నెక్స్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడేముంది మధ్యలో ఈజ్ అనేది ఉంది. సో ఈజ్ అనేది ఇంకొక ఎలిమెంట్ లాగా, అండ్ యాన్ అనేది ఇంకొక ఎలిమెంట్ లాగా, ఓఓపిఎస్ అనేది ఒక ఎలిమెంట్ లాగా, లాంగ్వేజ్ అనేది ఇంకొక ఎలిమెంట్ లాగా స్టోర్ అవుతుంది. సో ఇట్లా మనకి మల్టిపుల్ ఎలిమెంట్స్ లాగా స్టోర్ అవుతూ ఉంటాయి. సో మనం అయితే ప్రింట్ చేస్తే మన లిస్ట్ ఏమొస్తుంది అంటే, సో మనం అయితే ఏం లిస్ట్ వస్తుందో చూద్దాం. సో పైథాన్ అనేది ఒక ఎలిమెంట్, ఈజ్ అనేది ఒక ఎలిమెంట్, యాన్ అనేది ఒక ఎలిమెంట్, ఊప్స్ అనేది ఒక ఎలిమెంట్, అండ్ లాంగ్వేజ్ అనేది ఇంకొక ఎలిమెంట్. సో ఈ విధంగా మనకైతే లిస్ట్ లో స్టోర్ అయిపోయింది. మనం ఇప్పుడు ఏం చేయాలి, మన లిస్ట్ ని ప్రాసెస్ చేసుకోవాలి. ఎట్లా, మనకి కావాల్సినట్టుగా ఓన్లీ ఈ స్పేస్ బేస్డ్ గా దాన్ని మళ్ళీ జాయిన్ చేసి ప్రింట్ చేయాలి. మనం ఏం యూజ్ చేసుకోవాలని చెప్పాం, లాంబ్డా ఫంక్షన్ ఆర్ ఎల్స్ రెడ్యూస్ ఫంక్షన్ యూజ్ చేసుకునే చేయాలి అంటాం. సో మనం అయితే ఒక లాంబ్డా ఫంక్షన్ రాసుకుంటాం. సో మనం అయితే ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు, రెడ్యూస్ ఫంక్షన్ యూజ్ చేసుకొని అంటే రెడ్యూస్ ఆఫ్ ఏదైతే లాంబ్డా ఫంక్షన్ ఉంటుందో ఆ లాంబ్డా ఫంక్షన్ రాసుకోవాలి. ఇక్కడ లాంబ్డా ఫంక్షన్ ఏదైతే ఫంక్షన్ ఉంటుందో ఆ ఫంక్షన్ రాసుకోవాలి. రెడ్యూస్ అనే దాని సింటాక్స్ ఏంటంటే ఫంక్షన్ కామా ఏదైతే సీక్వెన్స్ ఉంటుందో ఆ సీక్వెన్స్ రాసుకోవాల్సి ఉంటుంది. సో మన సీక్వెన్స్ ఏంటండి, మన సీక్వెన్స్ అయితే లిస్ట్, దీంట్లో స్టోర్ చేసాం, ఎల్ఎస్టీ అనే వేరియబుల్ లో స్టోర్ చేసాం. సో సీక్వెన్స్ అనేది రాసేసుకున్నాం. మన సీక్వెన్స్ లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ తీసుకొని జాయిన్ చేయొచ్చు అంటే 1 ఎలిమెంట్ తీసుకొని మనం అయితే జాయిన్ చేసుకోలేం కదంటండి. సో మోర్ దాన్ 1 ఎలిమెంట్, లైక్ 2 ఎలిమెంట్స్ వచ్చినాయి అనుకుందాం. సో 2 ఎలిమెంట్స్ వచ్చినప్పుడు మనం అయితే లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేసుకొని ఎలా జాయిన్ చేసుకోవచ్చు. సో 2 ఎలిమెంట్స్ వస్తున్నాయి కాబట్టి లాంబ్డా సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ లాంబ్డా రాయాలి, స్పేస్ ఇచ్చి ఎన్ని వేరియబుల్స్ వస్తున్నాయో అన్ని స్టోర్ చేసుకోవడానికి మనం అయితే అన్ని పారామీటర్స్ ఆర్ యూ కెన్ సే అన్ని ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి. సో నేనైతే వేరియబుల్ 1 స్టోర్ చేసుకోవడానికి వేరియబుల్ 1, లేదంటే వర్డ్ 1 స్టోర్ చేసుకోవడానికి వర్డ్ 1 అని, అండ్ వర్డ్ 2 స్టోర్ చేసుకోవడానికి వర్డ్ 2 అని రాసుకుంటా, కోలన్ పెట్టి. ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే పెర్ఫామ్ చేయాలనుకుంటున్నామో ఆ ఎక్స్ప్రెషన్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది. సో మన ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఇక్కడ మనం జస్ట్ ఆ 2 వర్డ్స్ మన లిస్ట్ లో నుంచి 2 వర్డ్స్ వస్తే ఆ 2 వర్డ్స్ ని మనం ఏం చేయాలి, జాయిన్ చేసి అవుట్పుట్ లా పంపించాలి. సో నథింగ్ బట్ వర్డ్ 1 ప్లస్ వర్డ్ 2. సో ఇలా జాయిన్ చేస్తే ఏమవుతుంది సార్, ఇలా జాయిన్ చేస్తే ఏమవుతుందంటే సో ప్రింట్
ఈజ్ యాన్ ఊప్స్ లాంగ్వేజ్ అని ప్రింట్ అయిపోతుంది, కానీ మధ్యలో స్పేస్ అయితే మనం యాడ్ చేయలేదు. సో అలా జాయిన్ అవుతుంది. సో కావాలంటే మనం అయితే ఒకసారి దీన్ని ప్రింట్ చేసి చెక్ చేద్దాము అలా జాయిన్ అవుతుందా లేదా అనేది. సో ప్రింట్ చేద్దాము. సో నేనైతే రన్ చేస్తున్నాను. సో మనకైతే ఇన్పుట్ అడుగుతుంది ఇది. సో మనం అయితే ఇన్పుట్ ప్రొవైడ్ చేస్తాం. మనకైతే ఏమి ఎర్రర్ వచ్చింది, రెడ్యూస్ అనే ఫంక్షన్ ఎక్కడ ఉంది సార్ అని అడుగుతుంది. సో రెడ్యూస్ అనేది లాంబ్డా లాగా మనకైతే ఇన్బిల్ట్ ఫంక్షన్ లాగా వచ్చేది. సో దట్స్ వై వీ నీడ్ టు ఇంపోర్ట్ ఇట్. సార్ మన ఇది ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి సార్ అంటే FUNCTOOLS ఫంక్ టూల్స్ అనే దాని నుంచి మనం అయితే ఈ రెడ్యూస్ అనే ఫంక్షన్ ఇంపోర్ట్ చేసుకోవాలి అన్నమాట. ఈ ఫంక్ టూల్స్ యూజ్ చేసుకొని మనం అయితే మన డేటాని ఇంకా ఈజీగా. సో మనకైతే ఏమొచ్చిందంటే ఇట్లా రెడ్యూస్ అనేది వచ్చింది కాబట్టి ఈ ఫంక్ టూల్స్ యూజ్ చేసుకొని మనం అయితే రెడ్యూస్ అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఈ రెడ్యూస్ అనే ఫంక్షన్ మనకి ఫంక్ టూల్స్ అనే దాంట్లో ఆల్రెడీ డిఫైన్ చేస్తారు. ఇదిగోండి రెడ్యూస్ ఫంక్ టూల్స్ డాట్ అనుకోవడం వల్ల మనకైతే రెడ్యూస్ అని చెప్పి మనకైతే చూపించేస్తుంది. సో మనమైతే జస్ట్ దీన్ని రన్ చేసుకుంటే చాలు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత. సో ఇన్పుట్ ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ప్రొవైడ్ చేస్తాను. మనకైతే వితౌట్ స్పేస్ తోటి జాయిన్ అయిపోయింది, కానీ మనకి ఎట్లా కావాలి అవుట్పుట్ విత్ స్పేస్ తోటి కావాలి. సో వాటికి మధ్యలో స్పేస్ కావాలి కాబట్టి మనమైతే వర్డ్ని జాయిన్ చేసేటప్పుడు మధ్యలో ప్లస్ పెట్టేసి స్ట్రింగ్ కంకాటినేషన్ కాబట్టి మధ్యలో అయితే మనమైతే స్పేస్ ని ప్రొవైడ్ చేస్తే ఆ వర్డ్ కి మధ్యలో స్పేస్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో కావాలంటే ఒకసారి రన్ చేసి చెక్ చేసుకోండి. సో నేనైతే ఇన్పుట్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు మన అవుట్పుట్ వచ్చేసింది. సో ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉందో దాన్ని మనం దేన్ని బేస్ చేసుకొని స్ప్లిట్ చేస్తున్నాం, కామా బేస్ చేసుకొని స్ప్లిట్ చేస్తున్నాం. సో కామా బేస్ చేసుకొని స్ప్లిట్ చేస్తే మనకైతే మన లిస్ట్ అనేది వచ్చేసింది. ఆ తర్వాత సో మనమైతే ఫంక్ టూల్స్ లో ఉన్న రెడ్యూస్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని ఆ తర్వాత మన లిస్ట్ ని తీసుకొని ఆ లిస్ట్ లో ఉన్న ఒక్కొక్క ఎవ్రీ 2 ఎలిమెంట్స్ తీసుకొని ఎవ్రీ 2 వర్డ్స్ తీసుకొని వాటిని స్పేస్ బేస్డ్ గా జాయిన్ చేస్తున్నాం. సో 2 వర్డ్స్ ని సేవ్ చేసుకోవడానికి వర్డ్ 1 అండ్ వర్డ్ 2 అని 2 వేరియబుల్స్ వేసుకుంటున్నాం. అండ్ ఆ 2 వేరియబుల్స్ తోటే మనం అయితే సేవ్ చేసుకుంటాము. సో ఈ విధంగా మనం అయితే వర్డ్ 1 వర్డ్ 2 లో మన లిస్ట్ లో నుంచి 2 వేరియబుల్స్ తీసుకొచ్చి స్టోర్ చేసుకుంటాం. ఆ తర్వాత వాటిని కాంకాటినేట్ చేసుకొని సింపుల్ గా రెడ్యూస్ చేస్తున్నాం. రెడ్యూస్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం అయితే రెడ్యూస్ చేసుకుంటాము. సో దీన్ని ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఇంకో విధంగా ఎలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అంటే ఫ్రమ్ FUNC ఫంక్ టూల్స్ ఐ విల్ ఇంపోర్ట్ వాట్ రెడ్యూస్ అనే ఫంక్షన్ ఇంపోర్ట్ చేసుకుంటాను కాబట్టి రెడ్యూస్ అనేది వాడితే మనకైతే డైరెక్ట్ ఇక్కడైతే ఇంపోర్ట్ అయిపోతుంది. సో మనమైతే అప్పుడు ఫంక్ టూల్స్ డాట్ అని పెట్టాల్సిన అవసరం లేదు. సో మనమైతే తర్వాత దీన్ని ఇంకా రన్ చేసుకుంటే సింపుల్ గా మనం ఎక్స్పెక్ట్ చేసిన ఇన్పుట్ కి ఈ కామా స్పేస్డ్ సపరేట్ చేసేసి మనకైతే లిస్ట్ లో స్టోర్ చేసేసుకుంటుంది. ఆ తర్వాత లిస్ట్ లో నుంచి 2 వేరియబుల్స్ తీసుకొని అదే 2 ఎలిమెంట్స్ తీసుకొని ఒక వర్డ్ ని ఒక దాంట్లో అండ్ ఇంకో వర్డ్ ఇంకో దాంట్లో స్టోర్ చేసుకుంటుంది. అండ్ ఫైనల్ గా మన వర్డ్ 1 వర్డ్ 2 లో సేవ్ చేసుకొని బేస్డ్ ఆన్ స్పేస్ తోటి మనకైతే అవుట్పుట్ ప్రొవైడ్ చేస్తుంది. రెడ్యూస్ చేసేసి ప్రింట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ప్రింట్ చేస్తుంది అవుట్పుట్. సో ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్.